గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం థర్డ్ ఇయర్లో సిక్స్త్ సెమిస్టర్కి వచ్చి సిక్స్లో అడ్వాన్స్డ్ ఆర్గానిక్ రియాక్షన్స్. అడ్వాన్స్డ్ ఆర్గానిక్ రియాక్షన్ దీనిలో మనకి యూనిట్ 14 మనం స్టార్ట్ చేస్తున్నాం. 14 లో సింథటిక్ అప్లికేషన్స్. సింథటిక్ అప్లికేషన్స్ అది 4th యూనిట్ సంశ్లేషిత చర్యలు అంటాం. సంశ్లేషిత చర్యలు ఇది కనుక మనం చూసుకుంటే దీనిలో మనకి ఇవన్నీ కూడా నేమ్డ్ రియాక్షన్స్ అన్నమాట. వీటి యొక్క ఇందులో నేర్చుకోవాల్సినవి మనన్నీ కూడా నేమ్డ్ రియాక్షన్స్ ఏమిటని ఒకసారి మనం చూసుకున్నట్లయితే వీటిలో మనం నేర్చుకోవాల్సినటువంటి రియాక్షన్స్ ఏంటనేది మనం చూస్తే ఒకసారి చూడండి. ఒకసారి మేనేజ్ రియాక్షన్, నెక్స్ట్ రాబిన్సన్ యాన్యులేషన్, మూడోది వచ్చి మనకి షఫీరో రియాక్షన్, the Shapiro reaction and the Stark-Kinnaman reaction. Stark-Kinnaman reaction and Ampolan next phase transfer catalyst, Ampolan phase transfer catalyst. Next Wittig reaction, right? Avi use of benzyl trialkyl ammonium. Adu last use of benzyl trialkyl అమోనియం. ఇవి నేర్చుకున్నట్లయితే మనకి యూనిట్ అనేది కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది. చాలా చిన్న యూనిట్ ఇది. మీరు జాగ్రత్తగా నేర్చుకుంటే యూనిట్ మీరు అన్ని అటెంప్ట్ చేయొచ్చు. ఒక్కొక్కటిగా చూడండి. మొదటి మేనేజ్ రియాక్షన్. మేనేజ్ రియాక్షన్ మనకి చూసుకున్నట్లయితే ఆల్ఫా స్థానంలో ప్రోటాన్ కలిగినటువంటి కార్బోనైల్ సమ్మేళనము, అంటే ఆల్ఫా స్థానంలో ప్రోటాన్ కలిగినటువంటి కార్బోనైల్ సమ్మేళనము మరియు ఫార్మాల్డిహైడ్ మరియు అమోనియా లేదా ప్రైమరీ ఎమీన్ ఇవి మూడు కూడా ఒకదానికొకటి చర్య జరిపి మనకి
బీటా ఎమినో కార్బోనైల్ సమ్మేళనాన్ని ఏర్పరచును. బీటా ఎమినో కార్బోనైల్ కాంపౌండ్. బీటా ఎమినో కార్బోనైల్ కాంపౌండ్ చూడండి ఏమేమి ఆల్ఫా స్థానంలో మనకి ఆల్ఫా స్థానంలో ప్రోటాన్ కలిగినటువంటి కార్బోనైల్ కాంపౌండ్ ఆల్ఫా కార్బోనైల్ కాంపౌండ్ ప్లస్ ఫార్మాల్డిహైడ్ ప్లస్ ఇమిన్ ఫార్మాల్డిహైడ్ ప్లస్ ఎమిన్స్ అంటే ఇక్కడ ప్రైమరీ ఎమిన్ లేదా సెకండరీ ఎమిన్ లేదా అమ్మోనియా ఏమైనా తీసుకోవచ్చు. ప్రైమరీ ఎమిన్స్ లో ప్రైమరీ ఆర్ సెకండరీ అండ్ ప్రైమరీ అమ్మోనియా ఇవి మూడు కూడా ఒకదానికొకటి చర్య జరిపి మనకి ఏమి ఏర్పరుస్తున్నాయంటే బీటా ఎమినో కార్బోనైల్ కాంపౌండ్ ఏర్పరుస్తున్నాయి. బీటా ఎమినో కార్బోనైల్ కాంపౌండ్ బీటా ఎమినో కార్బోనైల్ కాంపౌండ్ బీటా ఎమినో కార్బోనైల్ కాంపౌండ్ అనేది మనకి ఇక్కడ ఏర్పడుతుంది. అంటే ఇక్కడ మనకి ఆల్ఫా పొజిషన్ లో అంటే ఆల్ఫా స్థానంలో హైడ్రోజన్ కలిగినటువంటి కార్బోనైల్ కాంపౌండ్ ఫార్మాల్డిహైడ్ ప్రైమరీ ఎమిన్స్ కనుక మనం తీసుకుని ఒకదానికొకటి చర్య జరిగినప్పుడు మనకి బీటా ఎమినో కార్బోనైల్ కాంపౌండ్ అనేది ఏర్పడుతుంది. ఓకే దీని యొక్క రియాక్షన్ ఈక్వేషన్ కనుక మనం చూసుకుంటే ఈక్వేషన్ వేస్తున్నాను చూడండి. R1 R2 ఎమిన్స్ ప్లస్ ప్రైమరీ ఎమిన్స్ తీసుకుని సెకండరీ ఎమిన్స్ తీసుకున్నాం. దీని నుంచి ప్లస్ ఫార్మాల్డిహైడ్ రాసాయనిక ఫార్మాల్డిహైడ్ ప్లస్ ప్రైమరీ లేదా సెకండరీ లేదా అమోనియా ప్లస్ ఆల్ఫా పొజిషన్లో హైడ్రోజన్ కలిగి ఉన్నటువంటి కార్బోనైల్ కాంపౌండ్ ఆల్ఫా పొజిషన్లో ఇక్కడ నుంచి దీనికి ఆల్ఫా ఇదిగో హైడ్రోజన్ అంటే ఆల్ఫా పొజిషన్లో హైడ్రోజన్ కలిగి ఉన్నటువంటి కార్బోనైల్ కాంపౌండ్ కనుక మనం తీసుకున్నట్లయితే రైట్ ఇదిగో చూడండి ఇది సెకండరీ ఎమిన్ ఇది ఫార్మాల్డిహైడ్ ఇది కార్బోనైల్ కాంపౌండ్ ఈ మూడు కూడా చర్య జరిపి మనకి ఇక్కడ వాటర్ మాలిక్యూల్ అనేది రిమూవ్ అయ్యి మనకి ఏమి ఏర్పడుతుందంటే చూడండి దీని యొక్క ప్రొడక్ట్ ఎక్కడైనా ఖాళీగా ఉంటుంది పైన ప్రోడక్ట్ ఏం ఏర్పడాలి మనకి అంటే కార్బోనైల్ గ్రూప్ అనేది ఫామ్ అవ్వాలి. రైట్ చూడండి ఏంటిది బీటా ఎమినో కార్బోనైల్ కాంపౌండ్ చూడండి దీన్ని చూసుకుంటే ఇది ఆల్ఫా ఇది బీటా ఎమినో కార్బోనైల్ కాంపౌండ్ ఇదిగో చూడండి కనబడుతుంది కదా R3
ఇక్కడ నుంచి చూసుకుంటే ఇది ఫంక్షనల్ గ్రూప్, దీని బదులు ఆల్ఫా, ఇది బీటా, బీటా బీటా ఇమినో కార్బోనైల్ కాంపౌండ్. ఈ విధంగా మనకి రియాక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీనికి మెకానిజం చూడాలి. మనం మెకానిజం కనుక చర్యా విధానం కనుక మనం చూసుకుంటే ఒక్కొక్కటిగా చూడాలి. దీని యొక్క చర్యా విధానాన్ని దీనే రైట్ చర్యా విధానం. మెకానిజం రైట్ మెకానిజం కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో మొదటి దశలో ఆమ్ల పరిస్థితుల్లో ఫార్మాల్డిహైడ్ మరియు ఎమీన్తో ఇమీనియం అయాన్ ఏర్పడుట. ఫస్ట్ ఏం జరుగుతుందంట? ఇమీనియం అయాన్ ఏర్పడుట. ఇమీనియం అయాన్ అనేది మనకి ఆమ్ల పరిస్థితుల్లో ఏర్పడడం అనేది జరుగుతుంది. ఏంతో? ఫార్మాల్డిహైడ్తో. కనుక మనం చూసుకుంటే ప్లస్ హెచ్ ప్లస్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్. ఆమ్ల పరిస్థితుల్లో అన్నాడు కదా, హెచ్ ప్లస్ ని ఉన్నటువంటి రెండు వేల ఎలక్ట్రాన్స్ తీసుకుంటే మనకి పాజిటివ్ చార్జ్ అనేది వస్తుంది. నెక్స్ట్ దీనికి ఏం చేస్తామంటే మనం ఎమిన్స్ యాడ్ చేస్తాం. ఎమిన్స్ సెకండ్ ఎమిన్ తీసుకున్నాం కదా, ఆ సెకండ్ ఎమిన్ తీసుకుని మనం దీంట్లో శరీరానికి జరిగినప్పుడు మనకి R1 R2 ఆక్సిజన్ నైట్రోజన్ మీద రెండు లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఇవి ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి వచ్చి ఇక్కడ బాండ్ ఫామ్ చేస్తే ఇది ఉంటుంది. మరి మనకి న్యూట్రల్ అవడం అనేది జరుగుతుంది. ఆక్సిజన్ న్యూట్రల్ అయినప్పుడు మనకి ఏం ఏర్పడుతుంది? లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ బాండ్ ఫామ్ చేస్తున్నాయంటే ఆక్సిజన్ నైట్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ అనేది ఏర్పడుతుంది. దాని మీద పాజిటివ్ ఛార్జ్ అనేది ఏర్పడుతుంది. ఇది కనుక మనం చూసుకుంటే చూడండి వేస్తాం సరిపోతుంది కదా. నుంచి నైట్రోజన్ బాండ్ ఫామ్ అయింది. రైట్ అది ఏర్పడుతుంది. దీనిలో ఇంకేం జరుగుతుంది అంటే -H+ అనేది అవుతుంది. బాండ్ కాబట్టి -H+ అనేది రిమూవ్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే OH R1 R2. నెక్స్ట్ ఈ వచ్చిన దాన్ని ఏం చేస్తామంటే H+తో ట్రీట్ చేస్తాం. ఇది H+తో ట్రీట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఆక్సిజన్ మీద ఇది ఆక్సిజన్ అనేది H+ తీసుకుని OH2+ కింద ఫామ్ అవుతుంది. అక్కడ ఎలా వస్తుందో మనం చూడండి. R1 R2 నెక్స్ట్ హైడ్రోజన్, ఇది ఒక హైడ్రోజన్ కదా. నెక్స్ట్ O ఇదిగో యాడ్ అయినటువంటి హైడ్రోజన్, ఇది పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. చూడండి ఫస్ట్ H+ అయ్యాక ట్రీట్ చేసాం. ఈ విధంగా ఏర్పడి నుంచి ఇమీన్తో ట్రీట్ చేసినప్పుడు మనకి షార్ట్స్ ఫామ్ అవుతాయి. బాండ్ మైగ్రేట్ అయ్యి H- అనేది రిమూవ్ అవుతుంది, H+ అనేది రిమూవ్ అవుతుంది. మనకి తర్వాత ఇక్కడ H+తో ట్రీట్ చేసినప్పుడు దాన్ని H+ కనుక ట్రీట్ చేస్తే ఆక్సిజన్ తీసుకుని మనకి OH2+ అనేది ఏర్పడుతుంది. OH2+ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ దీనిలో నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది అంటే చూడండి ఈ నైట్రోజన్ మీద ఉన్నటువంటి బాండ్స్ అనేది బాండ్ ఫామ్ చేస్తే
ఇది ఇలా మైగ్రేట్ అయ్యి -H2 అనేది రిమూవ్ అయిపోతుంది. -H2 రిమూవ్ అయ్యి ఏమైపోతుంది అంటే చూడండి H కదా CH C డబుల్ బాండ్ N R1 R. దీన్నే ఏమన్నారు అంటే దీని మీద పాజిటివ్ చార్జ్ కదా ఇమీనియం అయాన్. ఇమీనియం అయాన్ మొదటి స్టెప్ లో మనకి ఇమీనియం అయాన్ అనేది ఏర్పడింది. ఫస్ట్ స్టెప్ లో ఏం ఏర్పడింది? ఇమీనియం అయాన్ అనేది ఏర్పడుతుంది. దీన్ని అలా ఉంచుకొని నెక్స్ట్ సెకండ్ స్టెప్ కనుక మనం చూసుకున్నట్లయితే రెండో దశలో టాటామెరిజం వలన మనకి ఈనాల్గా మారినటువంటి కార్బొనైల్ సమ్మేళనము అనేది ఎలా మారుతుందంటే ఈనాల్గా మారుతుంది. ఇలా మారినటువంటి ఈ కార్బొనైల్ సమ్మేళనము ఇమీనియం అయాన్తో చర్య జరిపి మనకి ఫైనల్ ప్రొడక్ట్ అనేది వస్తుంది. ఇమీనియం అయాన్తో చర్య జరిపి మనకి ఫైనల్ ప్రొడక్ట్ అనేది ఏర్పడుతుంది. అది కనుక మనం చూసుకున్నట్లయితే కార్బొనైల్ కాంపౌండ్ తీసుకుని R3C డబుల్ బాండ్ లో రైట్ దీన్ని తీసుకుని H+ లో కనుక చర్య జరిగించినప్పుడు H+తో చర్య జరిగించినప్పుడు మనకి ఆక్సిజన్ అనేది H+ తీసుకుని ఏమి ఏర్పడుతుందంటే R3C డబుల్ బాండ్ లో ప్లస్ ఈ R4 రైట్. నెక్స్ట్ దీనిలో ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ హైడ్రోజన్ ఉన్నటువంటి బాండ్ ఇక్కడ మధ్యలో జరుగుతుంది. ఇది వస్తుంది R3COH C R4 ఈ విధంగా ఏర్పడుతుంది. దీన్ని ఎలా రాసుకున్నాము అంటే ఈ విధంగా మనకి రెండవ స్టెప్ లో ఇది ఏర్పడడం అనేది జరుగుతుంది. చివరిగా దీన్ని మనం ఏం చేస్తామంటే ఈ రెండు ప్రొడక్ట్ ని కూడా మనం అంత్య ప్రొడక్ట్స్ రెండు కూడా చర్య జరపడం వలన అంటే మొదటి స్టెప్ లో ఏర్పడినటువంటి ఇమీడియం అయాను ఇక్కడ ఏర్పడినటువంటి ఆల్కీన్ రెండు కూడా ఒకదానికొకటి చర్య జరిపి మనకి బీటా ఇమినో కార్బొనైల్ కాంపౌండ్ అనేది ఏర్పడుతుంది. లాస్ట్ స్టెప్ చివరి స్టెప్ కనుక మనం చూస్తే మనకి ఏర్పడినటువంటి రెండవ స్టెప్ లో ఏర్పడినటువంటి ఆల్కీన్ ప్లస్ మొదటి స్టెప్ లో ఏర్పడినటువంటి ఇమీనియం అయాన్ R1 R2 అంతే కదా రైట్. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ఆక్సిజన్ మీద ఉన్నటువంటి లోన్ మీద ఎలక్ట్రాన్స్ మనకి ఇక్కడ బాండ్ ఫామ్ చేస్తే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇది ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఫామ్ చేసి ఈ నెగిటివ్ ఛార్జ్ మనకి ఈ కార్బన్ దగ్గరికి బాండ్ ఫామ్ చేస్తుంది. కార్బన్ దగ్గరికి బాండ్ ఫామ్ చేసినప్పుడు వెంటనే బాండ్ అనేది నైట్రోజన్ అనేది న్యూట్రల్ అవడం అనేది జరుగుతుంది. అప్పుడు మనకి ప్రొడక్ట్ అనేది ఏ విధంగా వస్తుందో కనుక మనం చూస్తే చూడండి ఇక్కడ వేస్తున్నాం, చూడండి కింద వేస్తాం చూడండి C డబుల్ బాండ్ C
OH2 plus OH plus C double bond R3 single bond R4 R5 ఇక్కడ నుంచి మనకి కార్బన్ దగ్గరికి బాండ్ ఫామ్ అయితే ఇదిగో H నెక్స్ట్ ఇక్కడ నుంచి నైట్రోజన్ దగ్గరికి R1 R రైట్ ఇది మనకి చివరిగా ఏర్పడినటువంటి ప్రోడక్ట్ దాని నుంచి మనకి ఏమి ఏర్పడుతుంది అంటే రైట్ చూడండి ఇక్కడ ఈ హెచ్ ఉంది కదా ఈ బాండ్ అనేది ఆక్సిజన్ అనేది మైగ్రేట్ అయితే ఇది న్యూట్రల్ అయిపోతుంది సి డబుల్ బాండ్ అవుతుంది ఇక్కడికే మనకి మైనస్ హెచ్ ప్లస్ అనేది రిమూవ్ అయ్యి ఏం ఏర్పడుతుంది R3 సి డబుల్ బాండ్ సి R4 R5 CH H N R1 R2 ఏమిటిది చూడండి దీని నుంచి ఇది ఆల్ఫా ఇది బీటా బీటా ఇమ్యూనో కార్బోనైల్ కాంపౌండ్ బీటా ఇమ్యూనో కార్బోనైల్ కాంపౌండ్ ఇదే కదా మనకు వచ్చే ప్రోడక్ట్ బీటా ఇమ్యూనో కార్బోనైల్ కాంపౌండ్ ఇది ఆల్ఫా బీటా బీటా పొజిషన్ లో మనకి ఇక్కడ నైట్రోజన్ ఉంది అంటే ఇదంతా కూడా ఇమ్యూనో గ్రూప్ బీటా ఇమ్యూనో కార్బోనైల్ కాంపౌండ్ అంటే మనకి చివరిగా ఏర్పడేటువంటి ఉత్పన్నం ఏమవుతుంది బీటా ఇమ్యూనో కార్బోనైల్ కాంపౌండ్ అనేది ఏర్పడుతుంది బీటా ఇమ్యూనో కార్బోనైల్ కాంపౌండ్ అనేది దీనిలో మనకి ఫామ్ అవడం అనేది జరుగుతుంది దీన్ని మనకి ఏమన్నారు అంటే మ్యానేజ్ రియాక్షన్ రైట్ అది మ్యానేజ్ రియాక్షన్ నెక్స్ట్ స్టార్క్ ఎనమైన్ రియాక్షన్ లేదా ఎనమైన్ రియాక్షన్ అని అంటారు ఎనమైన్ రియాక్షన్ ఎనమైన్ రియాక్షన్ ఇది కనుక మనం చూసుకున్నట్లయితే ఎనమైన్ చర్యలను ప్రప్రథమంగా మనకి గిల్బర్ట్ స్టార్క్ అనే శాస్త్రవేత్తడు ప్రతిపాదించడం జరిగింది ఎనమైన్ చర్యలను ఎవరు ఫస్ట్ మనకి గిల్బర్ట్ స్టార్క్ అనే శాస్త్రవేత్త మనకి ఎనమైన్ చర్యలను మనకి ప్రతిపాదించడం వలన ఈ చర్యలకు స్టార్క్ ఎనమైన్ రియాక్షన్స్ అని మనం పిలవడం అనేది జరుగుతుంది ఎనమైన్ రియాక్షన్స్ లో చర్యలు ఎందుకంటే స్టార్క్ అనే శాస్త్రవేత్త మొదటిగా వీటిని మనకు ప్రతిపాదించడం అనేది జరిగింది కాబట్టి ఈ చర్యని స్టార్క్ ఎనమైన్ చర్యలని అంటారు ఓకే అయితే ఈ ఎనమైన్ చర్యలను మనం 3 రకాలుగా వర్గీకరించడం జరిగిందనమాట ఏమిటది ఎనమైన్లతో ఆల్కైలేషన్ చర్యలు ఎనమైన్లతో అసైలేషన్ చర్యలు ఎనమైన్లతో మైకేల్ సంకలన చర్యలు ఎనమైన్లతో ఆల్కైలేషన్ చర్యలు ఎనమైన్లతో అసైలేషన్ చర్యలు ఎనమైన్లతో ఆల్కైల్ సంకలన చర్యలు అంటే మైకేల్ సంకలన చర్యలు అయితే ఆల్డిహైడ్లు మరియు కీటోన్లు సెకండరీ ఎమైన్లతో ఆల్డిహైడ్లు మరియు కీటోన్లు తీసుకుని అవి సెకండరీ ఎమైన్లతో ఉత్క్రమణీయంగా చర్య జరిపి ఎనమైన్లను ఇస్తాయి ఏమేమిట ఆల్డిహైడ్లు మరియు కీటోన్లు ఆల్డిహైడ్లు మరియు కీటోన్లు అనేవి వీటితో చర్య జరుగుతాయి
secondary amines. Aldehydes and ketones are react with secondary amines and then forms enamines. మనకి ఇక్కడ enamines అనేవి అప్పుడు ఫామ్ అవుతాయి అన్నమాట. వీటి నుంచి అంటే ఆల్డిహైడ్లు కీటోన్లు అనేవి సెకండరీ ఎమీన్లతో చర్య జరపడం వలన మనకి ఎనమీన్లు అనేవి ఏర్పడతాయి. ఎనమీన్లు అనేవి ఏర్పడతాయి. దీని యొక్క రియాక్షన్ కనుక మనం చూస్తే రైట్, కార్బోనైల్ కాంపౌండ్స్ తీసుకుని సెకండరీ ఎమీన్స్ తో చర్య జరిపిన సెకండరీ ఎమీన్స్ ఇది కార్బోనైల్ కాంపౌండ్. సెకండరీ ఎమీన్స్ తీసుకుంటే మనకి ఇక్కడ హైడ్రోలాసిస్ జరిగి వాటర్ మాలిక్యూల్ అనేది రిమూవ్ అయిపోయి మనకి ఏమి ఏర్పడుతుంది అంటే ఈ విధంగా ఎనమైన్ చూడండి ఏమంటారు ఇక్కడ కార్బోనైల్ కాంపౌండ్స్ రియాక్ట్ విత్ సెకండరీ ఎమీన్స్ అండ్ దెన్ ఫార్మ్స్ ఎనమీన్స్. అంటే ఈ విధంగా మనకి ఎనమీన్లు అనేవి ఏర్పడతాయి. ఎనమీన్లు అనేవి మనకి ఈ విధంగా ఏర్పడడం జరుగుతుంది. అయితే దీనిలో ఈ ఎనమీన్లు ఈనోలేట్లతో సరిసమానంగా న్యూక్లియోఫిలిక్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి ఈనోలేట్ అయాన్స్ ఉంటాయి కదా, ఈనోలేట్లతో సమానంగా న్యూక్లియోఫిలిక్ స్వభావాలను కలిగి ఉంటాయి కనుక చాలా చర్యలలో ఎనమీన్లను ఈనోలేట్లకు సంశ్లేషణ తుల్యాలుగా ఉపయోగించడం జరుగుతుంది. అంటే సింథటిక్ ఈక్వాలెంట్స్ కింద అనమాట. అంటే సింథటిక్ ఈక్వాలెంట్స్ కింద వీటిని ఈనోలేట్లను ఈనోలేట్లను సంశ్లేషణ తుల్యములుగా అంటే సింథటిక్ ఈక్వాలెంట్లుగా వీటిని ఉపయోగించడం అనేది జరుగుతుంది. అయితే ఎనమైన్ చర్యలు అనేవి 3 అంచెలలో జరుగుతాయి. ఎనమైన్ చర్యలు అనేవి 3 అంచెలలో మనకి జరగడం అనేది ఉంటుంది. ఎనమీన్ ఫస్ట్ ఫార్మేషన్ ఆఫ్ ఎనమీన్ తయారగుట, రెండవది ఎలక్ట్రోఫైల్తో ఎనమీన్ చర్య జరిపి ఇమీనియం లవణాన్ని ఏర్పడుట, ఇమీనియం లవణాన్ని ఏర్పరచుట, ఇమీనియం లవణం యొక్క జల విశ్లేషణ చర్య, మూడవది ఇమీనియం లవణం యొక్క జల విశ్లేషణ చర్య. ఈనోలేట్లకు బదులుగా ఎనమీన్లను ఉపయోగించడం వలన కలుగు ప్రయోజనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, అంటే ఈనోలేట్స్ బదులుగా ఎనమీన్లను ఉపయోగించడం వలన ఏంటి ప్రయోజనాలు ఏంటనే మనం చూస్తే తటస్థ స్వభావం అనేది ఏర్పడుతుంది. వీటికి ఏం ఏర్పడుతుంది? తటస్థ స్వభావము. అదేవిధంగా సులభంగా తయారు చేయవచ్చును. ఈనోలేట్లకు బదులుగా ఎనమీన్ ఏర్పరచడం వలన మనకి ఈ సులభంగా తయారు చేయవచ్చు, తటస్థ స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈనోలేట్ల వలె అతిచర్యలలో పాల్గొనకుండా ఇవి అతిచర్యలను నియంత్రిస్తాయి. ఓవర్ రియాక్షన్ జరగకుండా ఇవి నియంత్రించడం అనేది జరుగుతుంది. అంటే ఈనోలేట్లకు బదులు ఎనమైన్స్ ఉపయోగించడం వలన మనకి కలిగేటువంటి ప్రయోజనాలు కనుక మనం చూస్తే తటస్థ స్వభావం ఉంటుంది, సులభంగా తయారు చేయవచ్చు, ఈనోలేట్ల వల్ల అతి చర్యల్లో ఇవి పాల్గొనకుండా వాటిని నియంత్రించడం అనేది జరుగుతుంది. అయితే సాధారణంగా ఎనమైన్ చర్యల్లో క్రింద చూపిన వంటి సెకండరీ ఇమీన్లను ఉపయోగిస్తారు. మనం సెకండరీ ఇమీన్స్ ఉపయోగిస్తున్నాం కదా వీటిని. అయితే ఏ సెకండరీ ఇమీన్స్ని ఉపయోగిస్తారని మనం చూస్తే
అంటే ఎనమైన్ చర్యలో ఉపయోగించేటువంటి సెకండరీ ఇమిన్స్ అనేవి ఎలా ఉంటాయి, ఎనమైన్ చర్యలో ఉపయోగించేటువంటి సెకండరీ ఇమిన్లు ఏ విధంగా ఉంటాయో మనం చూస్తే పిరువోరిడిన్ మొదలైన దీన్నే పిరువోరిడిన్ అంటారు. దీన్ని ఉపయోగిస్తాం. సెకండరీ ఇమిన్స్ పైపిరిడిన్, పైపిరిడిన్ దీన్ని కూడా సెకండరీ ఇమిన్ కింద ఉపయోగిస్తాం. మార్ఫోలిన్, పైపిరిడిన్, మార్ఫోలిన్, పిరువోలిన్ వంటి వాటిని మనం ఈ ఎనమైన్ రియాక్షన్స్ లో సెకండరీ ఇమిన్స్ గా ఉపయోగించి మనం రియాక్షన్స్ అనేవి చేయడం జరుగుతుంది. వీటిని ఉపయోగించి మనం చేయడం జరుగుతుంది. అయితే వీటిలో మనం ఒక చూసాం కదా, ఎనమైన్స్ అనేవి 3 అంచెలలో జరుగుతాయని చూసుకున్నాం. మొదటిది ఎనమైన్ల యొక్క ఆల్కైలేషన్, ఎనమైన్ల యొక్క అసైలేషన్ చర్య, మూడవది ఇమీనియం లవణాల జల విశ్లేషణ. ఇమీనియంల జల విశ్లేషణ ద్వారా మనం ఎనమైన్స్ ని మనం తయారు చేయడం అనేది జరుగుతుంది. ఈ ఎనమైన్స్ ప్రిపరేషన్ అనేది మనం రేపటి క్లాసులో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.